హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే బొంగ అయితే కోస్తాకు వచ్చాం. బొంగలో చికెన్ అయితే చేస్తున్నాడు మా ఫ్రెండ్. చూపిస్తా బొంగ అంతా దూరంగా ఉంది మీకు చూసుకున్నట్టు. అక్కడ కనపడేది ఉంది కదా, అదంతా బొంగది. ఇప్పుడు ఇదంతా ఇలా నడుచుకుంటే వెళ్ళి గట్టు మీద అంతా వెళ్ళి అటు వెళ్ళాలి. అటు వెళ్ళి బొంగ అయితే నరకాలి. దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు కిందికి అయితే దిగి కొయ్యాలి. మా వాళ్ళు వెళ్తున్నారు ముందు, రాళ్ళే ధైర్యం చేసి దిగుతారు కిందికి. ఏ పాము వేసేస్తుందని భయపడిపోతున్నారు. మా వాడైతే కిందికి అయితే దిగుతున్నాడు. జాగ్రత్త, ముళ్ళు అన్నీ ఉన్నాయి. చూద్దాం కిందికి వెళ్ళి ఎలా ఉంటుందో. ముళ్ళు అయితే అడ్వెంచర్ చేసుకుంటే కిందికి అయితే వెళ్తున్నాం. కింద ముసలు ఉంటాయి, పాములు ఉంటాయి తెలీదు. చూద్దాం కిందికి వెళ్ళి. వెళ్తున్నారు కదా కింద, అక్కడికి వెళ్ళాలి. వీళ్ళైతే కిందకి అయితే బాగానే దిగారు. మాకైతే ముళ్ళులన్నీ దాటుకుని కిందికి వెళ్తాకే ரொம்ப కష్టం అయిపోతుంది. జారుకుంటూ వాడైతే జారుకుంటూ వెళ్ళిపోయాడు కిందకి. ఈ కుర్రాడు అయితే ఇప్పుడే బెంగళూరు నుంచి ఫ్రెష్గా దింపాము. మా వాళ్ళు అవుతుందని చెప్పి లోకల్ వాళ్ళు నరుకుతాడు. నరికి ఇప్పటికి కొత్త అయితే పట్టుకొచ్చాడు బెంగళూరు నుంచి చేయించుకుని. ఎవరికన్నా ఒక సజెషన్ కావాలంటే, ఎప్పుడన్నా బొంగ నరకాలంటే కత్తుల్లో కొడల్లో పట్టుకెళ్ళకండి. బెస్ట్ సజెషన్ ఏంటంటే, గొడ్డలు, పుష్ప సినిమాలో గొడ్డలు ఎలా నరుకుతాడు ఎర్ర చందనం అలా నరకాలి దీన్ని, లేకపోతే కథలు అసలు. అది బొంగు కటింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇంత ఎత్తు అయితే ఉంది. ఇదే బొంగు. అది దాన్ని ఎలా దించాలో ఇప్పుడు కింద తెలియదు, ఎక్కడో ఉంది అది పైకి. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే బొంగు. మా బాహుబలి అయితే లాగుతాడు బొంగు. లాగు లాగు లాస్ట్ ఎవరి వల్ల ఒక ఫైనల్ గా రోహిత్ దిగాడు. పైసలు కట్టిండు. లాగండి. ఎక్కడి నుంచి లాగుతారు చూడండి. ఇది మా వాళ్ళు చాలా పెద్దది ఉంది ఇదైతే. ఇప్పుడు దీనైతే కింద తీసి ముగ్గురు లాగుతారు దీన్ని. చూడండి దీన్ని. పైన కిందకి అయితే వచ్చింది, సగం అయితే విరిగిపోయింది పైన. ముక్కలు అయితే చేస్తారు, చిన్న చిన్న ముక్కల కింద నరికి. ఎత్తిపోతున్నారు పైకి. అయిపోయింది ఇంకా పొలంగా. ఆడ ఫామ్కి వెళ్ళాకైతే ముక్కలకి చేసి చూస్తాం. ఇలా పైకి అయితే వెళ్ళాలి. సిగ్గా పందాలు ఇది కనపడినట్టయితే. ఇప్పటివరకు చూసినంత సీక్రెట్ ప్లేసెస్ మా పల్టూలో అన్న తీసుకెళ్ళిపోయారు లాస్ట్గా. మొయ్ ఇదే మా వస్కీర్ క్యాంప్. బలం, శక్తి, హీరోస్. ఇంకా అయితే పట్టుకెళ్ళిపోతున్నారు మా వాళ్ళు. ఇప్పుడైతే ఇంకా మసాలాలు అయితే రెడీ చేసుకుంటాం. మీకు దానికి వెళ్ళి ఫామ్లోకి వెళ్ళాకైతే నెక్స్ట్ మీకు ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా మొత్తం చూపిస్తాను. నేను బొమ్మల్ని కటింగ్ చేయడం జరుగుతుంది. అయితే వచ్చాము. బొంగులు అయితే కోసినప్పుడు క్లీనింగ్ అయితే అవుతుంది. బొంగులు నీట్గా చూసుకున్నట్టయితే ఇదే ఫామ్ అంతా. ఇదంతా గేర్లు. ఈ సైడ్ చిన్న చెరువు అయితే ఉంది. పుట్టిన లక్ష్మి దూడ, దీని తల్లిది. జడిసిపోతుంది. హాయ్. మా వాళ్ళైతే ఇంకా కడుగుతున్నారు, ప్రస్తుతానికి అయితే అవ్వలేదు. కాబట్టి లోపల ఫామ్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తా. చిన్న ఫాము. క్లీనింగ్ అయితే అయిపోయింది.
ఈయన టింకుగాడు ఆకలి అయితే గడుగుతాడు. మిత్ర హర్ష అయినట్టయితే మొదలెట్టేసాం. చికెన్ నీట్గా కడిగేసి ఫస్ట్ అయితే కల్లుప్పు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తగినంత, ఇవన్నీ స్పెషల్ మసాలా వేస్తున్నప్పుడు ఇది గరం మసాలా, ఇది హోమ్ మేడ్. ఇవన్నీ మీరు కూడా అయినంత వరకు ఇంటికాడ చేసుకుని తెచ్చుకోండి. జీరా కొరియాండర్ పౌడర్ తోటి మిక్స్ చేసిన నీట్గా దంచిన పౌడర్ ఇది. అయితే చికెన్ మసాలా ఇప్పుడు బాగా చూసి వేసుకోండి. మసాలా పడిన వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, లేకపోతే ఎంత తక్కువ అయితే అంత తక్కువ వేసుకోండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ గట్టిగా దంచాలి. బొంగులో చికెన్ ఆ మాత్రం కారం అయితే ఉండాలి. గట్టిగా తరిగేసిన కొత్తిమీర, పసుపు, కరేపాకు, చిల్లీ పౌడర్. చంద్రబాబు నాయుడుది పెరుగు, ఇదే వాడండి. పెరుగు కంపల్సరీ హెరిటేజ్ వాడండి. జై జై చంద్రన్న జై జై జై. మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇంకా నిమ్మకాయ అయితే పిండాలి. ఇదిగా మా అడివి తిండి పచ్చి మాంసం తినేస్తున్నారు అప్పటి నుంచి. నిమ్మకాయ అయితే గట్టిగా పిండండి. తేడు గడ్డిమెంట్ అయితే ఎక్కేస్తున్నాడు. కోతి, మా దాంట్లో కోతి ఉంది. అయితే ఉంటది. జీడిపప్పు అయితే వేసేసుకోండి బాగా. ముఖముగా అయితే జీడిపప్పులు అయితే వేసేసాం, మీరు కూడా వేసుకోండి. అవుతే ఇది నెమలి మాంసం, ఇది గేదెలు చుట్టూ తినే గేమెడ, దాంట్లో కోడేసారు. పవిత్రంగా ఉండి గేదె గేమెడ అపవిత్రం చేసేసారు. వెజిటేరియన్ గేదె పళ్ళెం ఇది, అది భోజనం చేసే పళ్ళెం. ఎన్ని జన్మల్లో అయితే అది గేదెగా పుడుతుంది. మళ్ళీ తగినంత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోండి. ఇది మర్చిపోయారు మీరు, ఇదే ఎల్లుల్లిపాయ ముక్క, బ్లూటూత్ ఎల్లుల్లిపాయ ముక్క తీసుకోండి లాస్ట్కి. ఇదే లాస్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో. కలుపు మొదలెట్టు. ఆవకాయ ముక్క కలిపినట్టు కలపాలి దీన్ని. చాలా బొంగుల చికెన్ అయితే ఇలాగా వేసేసి దాంట్లో అలా కొదపాలి. లోపల నూనె అయితే లేసేలే ఫస్ట్, లోపల వేయకముందర, బొంగు లోపల వేయకముందర లేదా చుట్టూరు తడిపి దాని తర్వాత అలా తిప్పి గిరగిర బాగా అంటుకున్నాక అప్పుడు ఇలా బొంగులో చికెన్ అయితే కుక్ అయ్యేది. మొత్తం దాని ఇంటి వరకు అయితే కుక్కండి. కొంచెం హెల్త్ అయితే ఉంటుండే బాగా కుక్ అవుతుంది. ఫుల్గా నింపైతే మళ్ళీ లేట్ అయిపోయి బాగా చికెన్ అయితే బాగా కుక్ అవుతుంది. పొయ్యి అయితే వెలిగిస్తున్నాం. అది మంట అయితే రాకూడదు, బొగ్గు టైపు వేడైతే తగలాలి. దానికోసం ముందరైతే వెలిగించి పెట్టుకుంటున్నాం. అదంతా వెలిగేటప్పుడు టైం అయితే పడుతుంది. ఇలా బొంగులు అయితే మొత్తం చికెన్ అయితే నింపేసి 7 బొంగులు అయితే అయినాయి 5 కేజీల చికెన్కి. ఇలా ఆకులు అయితే నింపాలి. నింపేసిన వెంటనే ఇలాగైతే నింపేసుకోవాలి. అయితే బొంగులు అయితే ఇలా పెట్టేసాం దీని మీద 5 బొంగులు. ఓపెన్ సైడ్ అయితే పైకి ఉండి ఇలాగా రాళ్ళు పైకి పెట్టుకోండి ఆపోజిట్ సైడ్. కింద సైడ్ క్లోజ్ సైడ్ అయితే కిందకైతే ఉండాలి. కింద డైరెక్ట్ మంట రాకుండా బొగ్గ అయ్యే వరకు ఉంచుకున్నాక అప్పుడు స్టార్ట్ చేయండి పెడతాం. దగ్గర గంట అయితే పడుతుందేమో ఇదంతా కుక్ అవుతాకి. ఆయిల్ అయితే పోసుకోండి. ఇక వాటర్ అయితే వస్తున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే. అందుకే ఎత్తి పెట్టుకోవాలి, లేకపోతే కిందకైతే కారిపోతే. కింద సైడ్ కొంటే ఇక్కడ నూనె అది కారిపోతుంది చూడండి చూసినట్టయితే. 10 నిమిషాలు, ప్రతి 10 నిమిషాలకి అయితే అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది ఒకే సైడ్ అయితే. స్లోగా తిప్పుతూ ఉండాలి. గంట సేపు వరకు పట్టచ్చు. ఫ్రెండ్స్, ఒక 70% వరకు కుక్ అయింది. ఇదిగోండి మొత్తం వాటర్ ఎంత బయటకు వస్తుంది. ఆ వాటర్ని బట్టి ఒక 70 to 18% వరకు కుక్ అయింది. అది ఇంకొక 10 minutesలో అయిపోద్ది. అయిపోయింది. బొంగ అయితే తీసేసాం. ఆకులు అయితే తీసేసుకుంటున్నాం. కొత్తలాడుతుంది చూసుకున్నట్టయితే. ముక్క పర్ఫెక్ట్ గా ఉడికింది. పర్ఫెక్ట్ టేస్ట్, ఉప్పు కారం అన్ని బొంగులో చికెన్ కరెక్ట్ గా ఉంది.
ఇలా ఫార్మ్స్ లో చేసుకుని ఇలా తింటే చాలా బాగుంటది. పర్ఫెక్ట్ కుక్ అయింది ఇది చికెన్ కూడా. నేచర్ లో వెద్దరిపోయింది ఫ్రెండ్స్ బొంగులో చికెన్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నాటుకోడి బొంగులో చికెన్ ఫ్రెండ్స్. వావ్, జస్ట్ లుకింగ్ లెక్కే వావ్. మధురు వచ్చిన వావ్. ఇంకా 3 అయితే కుక్ అవుతున్నాయి, 4 అయితే అయిపోయినాయి. అయితే మొదలెట్టేసి తింటాం. ఈ రోజుకైతే ఇదే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.